కనుగొనుడి, పురాతనమైన మార్గాల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో మీరు నడుచుకునుడు అనే పదం ఉంది ఇక్కడ. ఈ వాక్య భాగములో మేలు కలుగు మార్గం ఏది, దాన్ని మీరు తెలుసుకొని దాంట్లో మీరు నడుచుకొనండి అని ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడిన మాటను బట్టి, ఆ మాటను ఈరోజు మనం ఏమని నేర్చుకుంటామంటే, ఇంపార్టెంట్ అనేది ఏదో తెలుసుకుని దాన్నే మనము అనుసరించాలి. ఇంపార్టెంట్ అనే దాని గురించి తెలుగులో ఏమంటామంటే, ముఖ్యమైంది ఏంటి? మనకు మేలు కలగాలంటే మన జీవితమునందు ఇంపార్టెంట్‌గా చూడవలసిందేదో దాన్ని కనుగొనాలి. దాన్ని అనుసరించాలి. ఆ ఇంపార్టెంట్ అయిన దాన్ని కనుగొని దాన్ని అనుసరిస్తే మేలు కలుగుతది. ఇంపార్టెంట్ అనే దాన్ని కాకుండా వేరే దాన్ని అనుసరిస్తే మేలు కలగకపోగా ఏం తెచ్చుకుంటాం మనం? కీడు తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి దానిని బట్టి, ఈరోజు మనం శరీర సంబంధమైన వాటిలో ఏది ఇంపార్టెంటు అని మనం దాన్ని తెలుసుకోవాలి. ఏది ఇంపార్టెంటు. ఆత్మ సంబంధమైన వాటిలో ఏది ఇంపార్టెంటు అనేది మనం వాక్యాన్ని బట్టి నేర్చుకుందాం. ఇక్కడ బోర్డు మీద నేను శరీర సంబంధమైన వాటిలో ఇంపార్టెంట్ అనిపించేవి మనకి 4 ఉంటాయి. ఆత్మ సంబంధమైన వాటిలో కూడా ఇంపార్టెంట్ అని చెప్పి ఆలోచించేవి ఆత్మ సంబంధమైనవి కూడా 4 ఉంటాయి. శరీర సంబంధమైనవి 4 ఉన్నాయి. ఆత్మ సంబంధమైనవి 4 ఉన్నాయి. కానీ వీటిలో శరీర సంబంధమైన 4గిట్లో ఒకటే ఇంపార్టెంట్. ఆత్మ సంబంధమైనటువంటి 4లో ఒకటే ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఇవి ఎలా ఉంటాయంటే, ఈ శరీర సంబంధమైనటువంటి 4గిట్లో ఇంపార్టెంట్ ఏదో కరెక్ట్‌గా నువ్వు గనక గ్రహించగలిగితే మిగతా 3 కూడా నీకుంటాయి. ఆత్మ సంబంధమైన వాటిలో కూడా ఇంపార్టెంట్ ఏదో నువ్వు గ్రహించగలిగితే మిగతా వాటి యందు మనము మేలును పొందగలుగుతాం. ఒకవేళ ఈ ఇంపార్టెంట్ అనే దాన్ని ఏదో గ్రహించి ఎన్నుకునే విషయంలో గనక నువ్వు గనక తప్పుగా ప్రయత్నం చేస్తే, రాంగ్ స్టెప్ వేస్తే, మిగతా 3 రాకపోగా ఖచ్చితంగా మన మీద కీడొస్తది. కనుక ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఏది ఇంపార్టెంటు, ఏది ముఖ్యమైందనే దానిని గ్రహించి దాంట్లోనే మనం నడుచుకున్నట్లయితే మేలు కలుగుతది. లేదా ఖచ్చితంగా దేవుడే మన మీదకి ఏం రప్పిస్తాడు? కీడును రప్పించేటువంటి ప్రమాదం ఉంటది. రాత్రి ఒక అంశం చెప్పా నేను. రాత్రి చెప్పుకున్నటువంటి పాఠ్యాంశం గుర్తుంది ఎవరికైనా? దేవుని దృష్టి, మానవుని దృష్టి అనే దాని గురించి నేర్చుకున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనుషులందరూ లోకములో ఉన్న వాటన్నిటి మీద దృష్టి పెడతారు. కానీ ఏం చూసామో అది మనం పొందలేం. మనుషులందరూ లోకములో ఉన్నటువంటి అన్నిటి మీద దృష్టి పెడితే, దేవుడు మాత్రం మన మీద దృష్టి పెడతాడు. ఎవరి మీద? మనం అన్నీ చూస్తాం, మనల్ని దేవుడు చూస్తాడు. నీవు చూసేవి యథార్థమైనవిగా నీకు పొందాలంటే, దేవుడు నిన్ను చూసినప్పుడు నీవు దేవునికి యథార్థంగా కనపడాలి అనే దాన్ని నేర్చుకున్న పాఠాన్ని బట్టి, ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 4గిట్లో కూడా శరీర సంబంధమైన వాటిలో ముఖ్యమైనవి లేక ఇంపార్టెంట్ అని అనిపించేటువంటివి ఇక్కడ ఉన్నాయి కదా. 1 ఐశ్వర్యం, 2 ఘనత, 3 దీర్ఘాయువు, 4 జ్ఞానము అని. వీటిలో మీరు చాలా మంది చెప్పగలరు. ఈ 4గిట్లో శరీర సంబంధంగా ఈ 4 అవసరమే అని అందరూ అనుకుంటారు. కానీ ఈ 4గిట్లో ఇంపార్టెంట్ ఏది? ఇంపార్టెంట్ ఏది? జ్ఞానం. ఇంచుమించు ఒక్కళ్ళు కూడా తప్పు చెప్పలేదు. అందరూ కూడా జ్ఞానమే అని అనుసరించారు. అందుకే ఇర్మియా గ్రంథం చదివించా నేను. మార్గం తెలియక చెడిపోవట్ల. అర్థమైంది మీకు? మార్గం తెలియక చెడిపోవట్లేదు. మార్గం తెలియక వాళ్ళు కీడులో పడతలేదు. మనకలాగే వాళ్ళు కూడా ఏం సమాధానం చెబుతున్నారు అంటే, చూడండి,
అదే ఇరిమియా గ్రంథాన్ని మరలా మనం చదువుకున్నట్లయితే దేవుడు అంటాడు 17వ వచనములో, 16వ వచనములోనే, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములను చూడుడి, పురాతన మార్గం విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదైనా ఇందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. వాళ్ళు ఏమంటున్నారు? అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. అది మాకు తెలియదు అంటలేదు వీళ్ళు. ఆ మార్గం తెలియదు అంటలేదండి. మాకు తెలుసు గాని మేము దాంట్లో నడుచుకోము. అలాగే అందరం ఇప్పుడు ఐశ్వర్యము, ఘనత, దీర్ఘశాంతము, జ్ఞానం అనేటువంటి వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే జ్ఞానమే ఇంపార్టెంట్ అన్నాం కదా. అంటే తెలుసు మనకి, తెలిసిన మనం ఇలా ఒకవేళ మాట్లాడుతున్నామా అంటే మీకు అర్థమేంటి చెప్పాలంటే ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసుకుందాం. ఐశ్వర్యము కంటే జ్ఞానమే ముఖ్యం అనుకున్నప్పుడు, ఐశ్వర్యము కంటే జ్ఞానమే ముఖ్యం అనుకున్నప్పుడు, బైబిల్ తరగతుల కొరకు మనం ఇచ్చే సమయం ఎంత, ఐశ్వర్యం కొరకు మనం పెట్టే సమయం ఎంత? ఆన్సర్ ఏమో జ్ఞానమే ముఖ్యం అంటున్నాం. మరి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? ఐశ్వర్యమా జ్ఞానమా అనేటప్పుడు దేనికి మనం ఓటేస్తున్నాం, దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఇప్పుడు ఆన్సర్ రావాలి మనకి. ఇక రెండవది, జ్ఞానమా ఘనత అనే ప్లేస్కి వచ్చేటప్పటికి అంటే నీ మెప్పును కోరుకుంటావా, దేవుని మెప్పును కోరుకుంటావా? ఏ కోరుకుంటాం? నిజంగా ఎప్పుడు అదే కనపడద్దా మనలో? అదే కనపడుతుందా? నువ్వేదైనా చేసిన తర్వాత అక్కడ నీ పేరు చెప్పకపోతే ఎంత కోపం వస్తుందో, ఏదైనా అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ మీ కుటుంబం పేరు ప్రస్తావించకపోతే ఎంత కోపం వస్తుందో, ఒకసారి పాట ఇవ్వకపోతే ఎంత కోపం వస్తుందో, వాక్యం ఇవ్వకపోతే ఎంత కోపం వస్తుందో, అప్పుడు ఇంకా నువ్వు ఎక్కడున్నావు? నీ మెప్పును కోరుకునే ఆలోచన కలిగి ఉంటున్నావు అంటే ఘనతను కోరుకుంటున్నావు. కాబట్టి నీవు జ్ఞానమే ముఖ్యం అనుకుంటున్నావు కానీ ఘనత కొరకే ప్రాధాన్యత ఇస్తున్నావు. మూడవది మనం చూసినట్లయితే దీర్ఘాయువు గురించి. జ్ఞానం ముఖ్యమా, ఆయుష్ అనేది ముఖ్యమా అన్నట్లయితే జ్ఞానమే ముఖ్యము, ఆయుష్ ముఖ్యం కాదనుకున్నప్పుడు. జ్ఞానం అంటే వాక్యం అనుకుంటున్నాం కదా. రోజుకి బ్రతకటానికి ఎన్నిసార్లు తింటాం, వాక్యం ఎన్నిసార్లు చదువుతాం? అప్పుడు ఇప్పుడు ఏది ముఖ్యం? ఆహారమేమో ఆయుష్కి, వాక్యమేమో జ్ఞానానికి. అప్పుడు ఇందులో ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నాం మనం? ఆన్సర్ ఏమో చాలా కరెక్ట్ గా జ్ఞానం ఉంటున్నాము కానీ ఇంపార్టెంట్ ప్రధానంగా వీటి తర్వాత టైం ఉంటేనే దీనికి ఇస్తున్నాం మనం. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు మార్గము తెలియక కాదు గాని నేను మేలు చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నీ విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి 17వ వచనంలో, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఏం పెట్టాడంటే ఆయన నిజంగా ఆయన ఎంత కాపుదల మనకిచ్చాడు. గడిచిన సంవత్సరం అంతా దేవుడు ఎంత కాపుదల మన కుటుంబాల్లో, మన బిడ్డల విషయంలో, మన జీవితాల్లో దేవుడు కలగ చేశాడు. దేవుని కాపుదల లేకపోతే మనతో పిల్లలు లేరు, పిల్లలతో మనము లేము, క్షేమమైన స్థితి అనేది మనకు లేదు. దేవుడు అంటున్నాడు, నేను మీ కాపుదల కొరకు కావలి వారిని ఏర్పాటు చేసి మిమ్మల్ని కాపాడుతున్నాను. కాపాడుతూ ఇంపార్టెంట్ అనేది ఏదో మీరు గుర్తించుకుంటే చాలు అని అంటున్నాను. మనం చాలా మంది పిల్లలతో అంటారు చూసారా, వాళ్ళకి ఫీజులు కట్టి, పుస్తకాలు కొని, వెళ్ళటానికి కావాల్సినటువంటి వెహికల్స్ లేకపోతే ఛార్జీ డబ్బులు ఇచ్చి, భోజనాలు ఏర్పాటు చేసి, ఇవన్నీ ఇచ్చి వాడు స్కూల్కి పంపించిన తర్వాత వాడు ఫైనల్ గా ఫెయిల్ అయిపోతే వాడిని ఏమంటాం? నిన్నేమన్నా చేయమంటున్నా నేను? ఇంట్లో పని చేయమని చెప్పట్లా, బయట కూలి పనికి వెళ్ళమని చెప్పట్లా, బయట ఏ పని చేయమని చెప్పట్లా, నీకు కావాల్సినవన్నీ ఇస్తా, చదువుకోరా అంటే నీకు ఎందుకు అంత బాధ అంటా కదా. అన్నీ నేను ఇస్తున్నాను, చదువుకో అంటే నేను చదువుకోలేకపోతున్నావని మనం ఎంత కోప్పడతాం వాళ్ళ మీద. దేవుడు కూడా ఏమంటున్నాడంటే మార్గాన్ని చూపించాను, నీకు కాపుదలగా కావలి వారిని ఏర్పాటు చేశాను,
ఇవన్నీ ఏర్పాటు చేసి ఇంకా నా వల్ల నువ్వు మేలు పొందుకునే మార్గంలో ఉండే ఆలోచన చేయమని చెబుతుంటే, మీరేమో ఆ మేలు కలిగే మార్గాన్ని గురించిన ఆలోచనను పక్కన పెట్టి మేము అందులో నడుచుకున్నామని మీరు చెప్పుచున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అలా మాట్లాడుతున్నారో 19వ వచనంలో ఆయన భూలోకంతో మాట్లాడతాడు చూడండి. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలకు వినకయున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పిస్తున్నాను. చూడండి, ఇక్కడ కీడు దేని బట్టి వస్తుందంటే, వారి వారి ఆలోచనను బట్టి వారి మీదకు నేను కీడును రప్పించుచున్నాను అనే మాట అక్కడ వాక్య భాగంలో రాయబడి ఉంటది. ఆలోచనను బట్టి కీడును మనం తెచ్చుకుంటున్నాం. ఈ ఆలోచన విధానంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇప్పుడు మొట్టమొదట మనిషి మేలును పొందాలి అంటే ఐశ్వర్యాన్ని ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకోకూడదు? అనుకుంటే వాడికి వచ్చేటువంటి కీడు ఎలా ఉంటది అని అంటే, మనందరికీ తెలిసిన సందర్భం ఒకటి ఉంది. రాజుల 2వ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. అంతట ఎలీషా వారితో, చూడండి ఈ వాక్య భాగం నీకు ఆల్రెడీ ప్రారంభ వచనం చదవగానే అక్కడ సందర్భం మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఐశ్వర్యము ఇంపార్టెంట్ అనుకుని దేవుని మందిరాన్ని వదిలిపెట్టి, దేవుని పరిచర్య సమయాన్ని వదిలిపెట్టి, ఐశ్వర్యం ఇంపార్టెంట్ అని కోరుకోవటాన్ని బట్టి ఇక్కడ కీడు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు? గెహాజీ. ఆ చరిత్ర ఎందుకు రాశాడు అంటే, శరీర సంబంధమైనటువంటి వాటిల్లో ఐశ్వర్యము ఇంపార్టెంట్ అనుకునేటువంటి వాళ్ళు గెహాజీ లాగా కీడును రప్పించుకుంటారు. గెహాజీకి కీడు ఎవరి వల్ల రాలేదు, తానే తెచ్చుకున్నాడు. ఐశ్వర్యము కొరకు పరిగెత్తి నయమాను పోగొట్టుకున్నటువంటి రోగాన్ని, కుష్ఠరోగాన్ని నెత్తి మీదకు తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు మొదటి దానికి ఆన్సర్ ఎందుకు పెట్టుకోవాలంటే, మనము ఐశ్వర్యం ఎందుకు ఇంపార్టెంట్ కాదనుకుంటే, అదే ఇంపార్టెంట్ అనుకుంటే గెహాజీ లాగా దారిపోయే దరిద్రాన్ని తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుంటాం అనమాట. వాస్తవంగా ఆ రోగం ఆయనది కాదు, ఆ జబ్బు ఆయనది కాదు, దాన్ని బాధపడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎవడో ఒక అన్యుడైనటువంటి వ్యక్తి పొందేటువంటి ఆ భారాన్ని తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు. కారణం కేవలం ఇదే ఆలోచన. ఇంపార్టెంట్ ఏంటనగానే ఫస్ట్ ఆయన పెట్టుకున్నటువంటి టిక్ ఏంటంటే ఐశ్వర్యం అనే దాని మీద టిక్కి పెట్టాడు. కాబట్టి భరించరానటువంటి తెగులును, రోగాన్ని తన మీదకు తెచ్చుకుని పెట్టుకున్నాడు. ఇది చెప్పి ఇర్మియా గారు దాన్ని జ్ఞాపకం చేసిన తర్వాత అపోస్తలుడు పౌలు గారు తిమోతి గారికి, నీవు కూడా దేవుని సేవకుడుగా ఉన్నావు, అనేక మంది స్థానిక సంఘంలో విశ్వాసక వాక్యాన్ని బోధిస్తున్నావు కనుక నీ విషయమందును కూడా ఈ లోపము కనపడకూడదు అని ఒక హెచ్చరిక చేశాడు. అదే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నట్లయితే, ధనవంతులగుటకు అపేక్షించి వారందరూ ఎదులో పడతారట, శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. ఎవరు? ఇది ఇంపార్టెంట్ అనుకునేటువంటి వాళ్ళకి వచ్చేటువంటివి ఏంటంటే సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, ఆర్భాటాలు రావు. గాని ఎవరైతే ఇది ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి ఏమొస్తాయి? 1 శోధనలు, 2 ఉరిలోను, అవివేకయుక్తమైనటువంటి హానికరమైన అనేక దురాశలలోనూ కూడా వాళ్ళు పడిపోతారు. ఇట్టివి మనుషులను ఎందులో పడేస్తాయి? 1 నష్టంలో, 2 నాశనములో పడేస్తాయని చెప్పాడు. ఏం కలిగినటువంటి వాడు? ధనవంతులగుటకు అపేక్ష కలిగినటువంటి వాడు. ఐశ్వర్యం అనేది ఇంపార్టెంట్ అని భావించేటువంటి వాడు. దాని వలన నష్టాన్ని, నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. ఇంకొక మాట చెప్పేశాడు 10వ వచనంలో. ఏం చెప్పాడు?
ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనే మాట రాయబడింది. ప్రతి కీడు నీ మీదకు రావటానికి మూలమైంది ఏంటో తెలుసా? ఏ కీడు రావటానికైనా, ఏ తెగులు రావటానికైనా, ఏ నష్టం కలగటానికైనా దేవుడు మన మీద దృష్టి పెట్టినప్పుడు మనలో దేవుని జ్ఞానము కంటే కూడా ఐశ్వర్యము ముఖ్యము అనే ఆలోచన ఎప్పుడైతే మనలో కనపడుతుందో, కావలి వారు మనకు కావలి ఉండరు. నాశనములోను, ఉరిలోను, శోధనలోను, నష్టములోను అధికముగా పడిపోయేటువంటి ప్రమాదం ఉంటది. అది మనల్ని ఏం చేస్తాయంటే ముంచేస్తాయి అని రాయబడింది ఆ వాక్య భాగంలో. ఇంకా చెప్పాలంటే కొందరు దానిని ఆశించి ఏం చేశారంట? విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడి చేసుకున్నారట. ఈ వాక్యముకి అర్థం ఏంటో చూడండి. ఈ ధనాపేక్ష అనేది ఎవరైతే కలిగిన వారై ఉన్నారో వాళ్ళు విశ్వాసాన్ని నుంచి తొలగిపోయి చాలా బాధలు పడి ఆ బాధలు భరించలేక తమకు తామే పొడుచుకుని చచ్చిపోయారట. అలాంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇస్కరియోతు యోధ. దానికోసం పరిగెత్తుకెళ్ళాడు. వచ్చినాయి డబ్బులు చక్కగా అనుకున్నట్టుగా తన చేతి నిండా డబ్బులు వచ్చేసినాయి. ధనం అయితే వచ్చింది కానీ అతనికి నెమ్మది లేదు, గౌరవం లేదు, ప్రశాంతత లేదు. చివరికి ఏం చేశాడు? తనకు తాను పొడుచుకుని చచ్చిపోయాడు. అపోస్తలుల్లో ముందు చచ్చిపోయినటువంటి వ్యక్తిగా ఉండిపోయాడు. కారణం ఏంటి? ధనం అవసరమే గాని ధనాపేక్ష నాశనం. బ్రతుకుట కొరకు కావలసినటువంటి వాటిని దేవుడు ఇస్తున్నాడు. వాక్యం అనేది నిజంగా మనం విశ్వాసం కలిగినటువంటి వాళ్ళమై ఉంటే ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు. ప్రపంచమందు జీవరాశులను దేవుడు పోషిస్తున్నాడు. మనకు దేవుడు పోషణను, ఆధారాలను అందించలేడా? అది గనక గ్రహించగలిగితే, దేవుని వలన ఈ కార్యము జరుగుతుందని గ్రహించగలిగినట్లయితే ఈ విషయం అందు మనం చాలా జాగ్రత్తగా కలిగి ఆ మార్గాన్ని వదిలిపెడతాము. ఐశ్వర్యము ఇంపార్టెంట్ కాదు. ఎందుకనగా అది ఇంపార్టెంట్ అనుకున్నట్లయితే అదే సమస్తమైన కీడులకు మూలమవుతది. చివరికి దానిని బట్టి నానా బాధలు పడి నాకు నేనే పొడుచుకు చచ్చిపోతాననే విధానం అర్థం అవ్వాలి. ఇక రెండవది ఇంపార్టెంట్ కాదని ఎందుకు అనుకోవాలి అంటే, దేవుని కంటే కూడా లేక దేవుని జ్ఞానము కంటే కూడా ఘనత అనేది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు మన ఘనతను మనము ఎప్పుడు కూడా కనపరుచుకునే ఆలోచన చేయకూడదు. మన ఘనత లేక నేనే ఘనపరచబడాలనుకోవటం అనేది నాశనాన్ని తీసుకొస్తుంది. అది మనందరికి తెలిసిన వాక్యం కదా. నేనే ఘనపరచబడటం అంటే నేనే గొప్ప అనుకోవటం, దాన్ని బట్టి గర్వించటం. దీనికి మనందరికి తెలిసిన వాక్యం ఉంది కదా. ఏంటది? సామెతలు 16:18 ఉంటది. నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వము నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వం అంటే నేనే గొప్పవాడిని అని అనుకునేటువంటి ఆలోచన, నేనే ప్రత్యేకమైనటువంటి వాడుగా ఉండాలనేటువంటి ఆలోచన చాలా ప్రమాదానికి తీసుకెళ్తుంది. ఏ విషయమైనా నీ పేరు ప్రస్తావించట్లేదు, నీకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అంటే నువ్వు అది మంచిదే అనుకోవాలి తప్ప, నన్ను ప్రత్యేకంగా పిలవట్లేదు, నన్ను ప్రత్యేకంగా అభినందించట్లేదు, నన్ను ప్రత్యేకంగా చూడట్లేదు, నాకు ప్రత్యేకంగా కుర్చీ వేయట్లేదు అని గనక అనుకున్నట్లయితే అది మనకేం తీసుకొస్తుంది? నాశనాన్ని తీసుకొస్తుంది. మీరు చేసిన మంచైనా, మీరు చేసిన క్రియలైనా మనుషులెవ్వరూ గుర్తించనవసరం లేదండి అసలు. ఎవరు గుర్తిస్తే చాలు? దేవుడు మాత్రమే గుర్తిస్తే చాలు. అదొక్కటి మనసులో పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరాలు మనకుండవండి. నేను చేసే మంచి, నేను చేసే సహాయము దేవుడు గుర్తిస్తే చాలు. అది ఆయన గుర్తిస్తే అదే, ఎందుకంటే ఆయన మాత్రమే ఫలితం ఇచ్చేవాడు. అది మాత్రమే పెట్టుకున్నట్లయితే మనకు ఏ విషయమందును కూడా నిరుత్సాహం రాదు, అవిశ్వాసం రాదు, కోపం రాదు. మనల్ని మనం గనపరుచుకునేటువంటి ఆలోచన చేయం. నిజంగా వాక్య ప్రకారంగా ఘనత అనేది దేవుడు కోరుకున్నట్లుగా ఎలా వస్తదంటే, ఎవరిని కనపరచడం దేవునికి ఇష్టమంటే, తమను తాము గొప్ప చెప్పుకునేటువంటి వాళ్ళని దేవుడు ఎప్పుడూ కనపరచడు. నిజమైన ఘనత ఎలా ఉంటుందో చూడండి. సామెతల గ్రంథం చదివినట్లయితే 19వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం.
ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఏమవుతుందంట? ఘనతనిచ్చును. ఒకటి బుద్ధి, మంచి బుద్ధి ఎలాంటిదంటే దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. కోపం రాదు, అసూయ రాదు, ఏ విషయాన్ని బట్టి కూడా. ఇంకొకటి, తప్పులు క్షమించటమే అసలు నిజమైనటువంటి ఘనత అంట. తప్పులు క్షమించుట నిజమైనటువంటి ఘనత. తప్పులు ఎత్తు చూపించడం గొప్ప కాదండి. చాలా మంది వీళ్ళందరి బ్రతుకుల గురించి నాకు తెలుసు అని చెప్పుకుంటా ఉంటారు. అది ఘనత కాదండి. ఎవరు నీ విషయంలో పొరపాటు చేసినా వాళ్ళని క్షమించే మనసు కలిగి ఉండటం, ప్రేమించే మనసు కలిగి ఉండటం, దీర్ఘశాంతాన్ని కలిగే మనసు కలిగి ఉండటం అనేది నిజమైనటువంటి ఘనత. అది మనకు మేలు కలగజేస్తుంది. దేవుని దగ్గర ఘనత పొందేటువంటి స్థితిని మనకిస్తుంది. మన ఘనతను ఎప్పుడు మనం కోరుకోకూడదు, దేవుని ఘనతను కోరుకోనాలి. దేవుని ఘనతను కోరుకునేటువంటి వాడు ఎలా ఉంటాడంటే దీర్ఘశాంతాన్ని కలిగిన వాడై ఉంటాడు, తప్పులను క్షమిస్తాడు. తోటి సహోదరులు, సంఘ సభ్యులు నీ విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే ఏం చేయాలి? నువ్వు క్షమిస్తావు. అది నీ ఘనత. దాన్నే ఎత్తు చూపించి దాని గురించి ఆలోచించడం అనేది అది నీకు కీడుని తీసుకొస్తుంది. ఒక సేవకుడిగా నేను పొరపాటుగా మాట్లాడనా, ఏం చేయాలి? అది ఘనత. దాని గురించి ఆలోచించి దాన్ని ఎత్తు చూపించి ఆలోచన చేస్తే ఏం తెచ్చుకుంటాం మనం? కీడునే తెచ్చుకుంటాం. నీకు ఘనత ఏంటంటే తప్పులు క్షమించడం ఘనత. నీ ఘనత ఏంటంటే దీర్ఘశాంతాన్ని కలిగి ఉండటం ఘనత. దేవుడు కోరుకునే ఘనత చూడండి. ఇంకా చూడండి 15:23 చూడండి. అదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 33వ వచనం. సామెతలు 15:33వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు ఏముంటది? వినయం ఉండును అనేటువంటి పదాన్ని అక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఘనతకు ముందు ఏముంటది? వినయం ఉంటది. కాబట్టి ఫైనల్ గా మనం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గ్రహించాల్సిన విషయం ఏంటంటే, లేఖనాలను బట్టి ఒకటి, వినయం ఉంటే ఘనత ఉంటది, గర్వం ఉంటే నాశనం ఉంటది. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనం. వినయం కలిగిన వాడు గణపరచబడతాడు, గర్వము కలిగినటువంటి వాడు నాశనము చేయబడతాడు. గనుక మనము లేఖన ప్రకారమైనటువంటి వినయాన్ని కనపరచాలి. ఎంత వినయాన్ని కలిగి ఉండాలి అంటే, కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక పదం ఉంటది, అందరికీ తెలుసు. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి ఈ మనసు మీరు కలిగి ఉండండి. యేసుక్రీస్తుని గురించిన కృపావరమును గురించి మాట్లాడుతూ ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయననే మాట రాయబడింది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారికి ఈ రోజు ఎంత ఘనత ఉంది, ఉందా లేదా? పరలోకమందును భూమి మీద కూడా ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. అన్ని నామముల కంటే పైనామము తండ్రి ఆయనకి ఇచ్చాడు. అలా దేవుని వలన కనపరచబడే స్థితిలోనికి క్రీస్తు వెళ్ళటానికి ఆయన ఈ లోకములు ఎలా ఉన్నాడు? ధనవంతుడయ్యుండి దరిద్రుడిగా బ్రతికాడు ఈ లోకంలో. ధనవంతుడైన ఆయన దరిద్రుడుగా తనను తాను తగ్గించుకుని బ్రతికాడు యేసుక్రీస్తు. మరి మన జీవితాల యందు మన స్థితి ఎలా ఉంటది? ధనవంతుడు దరిద్రుడిగా బ్రతికితే దరిద్రులమైన మనమే గొప్ప ధనవంతులని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో ఉంటుంది మనకి. కొంతమందికి ఐశ్వర్యం పెరిగేటప్పటికి, జీతం పెరిగేటప్పటికి, ఆర్థిక స్థితి బాగుపడేటప్పటికి ఆటోమేటిక్ గా ఏమొచ్చేస్తుందంటే కొంచెం గర్వం అనేది మనుషుల్లో చోటు చేసుకుంటా ఉంటుంది. నీకున్న ఐశ్వర్యానికి నీకే అంత గర్వం ఉంటే ఆయనకున్న ఐశ్వర్యానికి ఆయనకి ఎంత ఉండాలి? యేసుక్రీస్తు వారు సర్వాధికారం కలిగినటువంటి వాడై ఉన్నాడు కదా, తండ్రిని దేవుని కుమారుడుగా ఉన్నాడు కదా, పరలోకమందు దేవుడిగా కూడా ఉన్నాడు కదా. మరి ఆయనకి ఎంత గర్వం ఉండాలండి? ఆ గర్వాన్ని ఎప్పుడైనా ప్రదర్శించాడా? మనకున్నటువంటి ఇంచుమించు చెప్పాలంటే ఎంత గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి వాళ్ళగా మనం ఉన్నా, మన పేపర్లో చూసాం,
ఒక అబ్బాయికి హార్ట్‌కి సంబంధించినటువంటి ఒక సమస్య వచ్చింది. దానికి వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. ఆ సర్జరీ చేయాలంటే 25,00,000 అవుతాయని చెప్పారట. 25,00,000 25,00,000 ఖర్చు పెడితే ఆ అబ్బాయికి ఆపరేషన్ చేయగలుగుతారు. అలాంటి జబ్బే మనలో ఎవరికైనా వస్తే 25,00,000 ఖర్చు పెట్టి కూడా నేను ఐశ్వర్యవంతుడిగా నిలబడగలననే స్థితి మనలో ఎంతమందికుంది? 25,00,000 భరించే శోధన లేక శ్రమ నాకొస్తే 25,00,000 ఖర్చు పెట్టేసినా సరే నేను ధనవంతుడని చెప్పగలిగే స్థితి ఎవరికన్నా ఉందా? 25,00,000 దగ్గర ఆన్ స్పాట్ మనీ ఉందని చెప్పగలం మనం. 25,00,000 కదా! అలాంటి ఒక సమస్యొస్తే మనం ఎక్కడికెళ్ళిపోతాం? 25,00,000 అప్పు చేసి ఏదైనా నువ్వు చేయగలిగే పరిస్థితొస్తే, తిరిగి దాన్ని నువ్వు కవర్ చేసుకొని మరలా నేను ఆర్థికంగా స్థిరపడని చెప్పుకోవటానికి జీవితం సరిపోద్దా మనలాంటి వాళ్ళకి? సరిపోద్దా? మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి ఒక్క శ్రమ చాలు నేను దరిద్రంలో పడేయటానికి. అలాంటి ఒక శోధన చాలు నిన్ను దీనత్వంలో తీసుకురాటానికి. కనుక అలాంటి ఒక్కదాన్నే తట్టుకోలేని స్థితిలో ఉన్న మనకే దేవుని విషయంలో ఎంత గర్వము, మనుషుల విషయంలో ఎంత అహంకారం అనేది కనపడుతున్నప్పుడు, మరి యేసుక్రీస్తుని ఎంత కనపరచాలి? కానీ ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ కూడా నిన్ను నువ్వే కనపరుచుకునే ప్రయత్నం చేయకు. నీ ఘనత తీయటం ఆయనకి క్షణం పట్టదు. దేవుని విషయమందు విలువనిచ్చేటువంటి ఆలోచన చేయటంలోనే నీకు విలువుంటది. క్రీస్తు వారు సైతం అంత ధనవంతుడైన దరిద్రిగా ఉన్నాడు గనక, మనం ఇంకా ఎంత వినయము కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలో ఆలోచించే వారమై ఉండి, ఈనాటి లేఖనాలను బట్టి దీనికి కూడా మనం ప్రాధాన్యత అనేదాన్ని ఇవ్వకూడదు. క్రీస్తే ఇవ్వలేదు. దేనికి? ఘనత అనే దాని విషయంలో క్రీస్తే దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కదా! ఇంకా మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సరే ఐశ్వర్యం అక్కర్లేదు, ఘనత అక్కర్లేదు. దీర్ఘాయువు కలిగి బ్రతకటం అనేది కూడా గొప్పది అని ఆయుష్కాలము కొరకు ప్రాధేయపడేటువంటి మనసును కలిగి ఉన్నట్లయితే, ఈ ఆయుష్కాలము కూడా ఎందుకు ముఖ్యమైంది కాదు అంటే, ప్రసంగి గ్రంథం మనం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనములో జ్ఞానము గలన సొలొమోను గారు దీన్ని మాట్లాడతాడు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలు కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగక తగిన రీతిని సమాధి చేయబడక నుండి ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు అని అంటాడు. ఇప్పుడు ఆయుష్కాలం ఇంపార్టెంట్ అని భావిద్దామని అంటే, ఈ ఆయుష్కాల విషయంలో ఉన్నటువంటి పరిస్థితులను లోక సంబంధంగా ఆలోచన చేస్తే ఎలా ఉంటుందంటే, ఇక్కడ అన్నాడు, ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకడు 100 మంది పిల్లలు కన్నాడు. చిరకాలం జీవించడం అంటే చాలా సంవత్సరాలు జీవించాడు. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్‌లో ఎక్కువ కాలం బతికింది ఎవరు? మెతూషెల. ఆయనకి లాగా 969 సంవత్సరాలు బతికాడు. 100 మంది పిల్లలు కన్నాడు. కానీ ఈ 100 మంది పిల్లల్లో ఎవరు తనకు అక్కరకు రాలేదు. అతను చనిపోయిన తర్వాత కనీసం తీసుకెళ్లి సమాధి చేసేవాళ్ళు కూడా లేరు. కనుక నీ జీవితమందు సహకరించేవాళ్ళు లేకుండా, మేలు అనేది చూడకుండా చిరకాలము బ్రతకటం కంటే ఎవరు మేలంటాడు? పడిపోయిన పిండం యొక్క గతి మేలంటాడు. చాలా మంది దేవుని వలన కలుగుతున్నటువంటి మేలు కంటే కూడా దీర్ఘాయువు కొరకని ఆలోచన చేసి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఇప్పటి కాలంలో ఎక్కువ మందిని మనం చూస్తున్నాం. మన సోదరి రత్న గారు అన్నారు, వచ్చి మన దారిలో ఈ మధ్య కాలంలో ఒక ముసలామె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇంటి దగ్గర చూస్తే మొత్తం ఆ ఏరియా అంతా బోలెడంత మంది చుట్టాలు, రోడ్డంతా. ఆ జ్యోతి అంది. కొడుకులున్నారు, కూతుర్లున్నారు. కానీ ఆమె చచ్చిపోయే ముందు రోజు దాకా రైల్వే స్టేషన్‌లో అడుక్కుంటా ఉండేదంట. కొడుకులున్నారు, కూతుర్లున్నారు. తనెలా బతికింది? అడుక్కుని బతికింది. చచ్చిపోయాక అందరూ కార్‌లేసుకొచ్చారు. చచ్చిపోయాక గ్రాండ్‌గా సమాధి చేశారు. కానీ అలాంటి బ్రతుకు విలువైందేనా? విలువైందేనా?
నిజంగా చెప్పాలంటే తల్లి, తండ్రి, పిల్లలు, కూతుళ్ళు లేక కోడళ్ళు ఉండగా తల్లిదండ్రులు వెళ్లి భిక్షం ఎత్తుకొని, అడుక్కుని బ్రతుకుతున్నారు కంటే, ఒక రకంగా చెప్పాలంటే పిల్లలుండగా తల్లిదండ్రులు భిక్షం ఎత్తుకుంటున్నారంటే అప్పుడే వాళ్ళు చచ్చిపోయినట్టు లెక్క. అందరూ ఉండి ఎవరూ చూడని పరిస్థితుల్లో అనాథగా బ్రతికే పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు అంటే, వాళ్ళప్పుడే చచ్చిపోయినట్టు. ఇంకా ఆ బ్రతుకు లేక ఆ జీవితం ఎంతకాలం ఉంటే ప్రయోజనం ఏమన్నుంది? విలువేమైనా ఉంటదా? ఇక్కడ అదే చెప్తున్నాడండి. దీర్ఘాయువు అనేది ప్రాముఖ్యం అనుకుంటున్నావేమో. దీర్ఘాయువు ఉన్నా నిన్ను ప్రేమించేవాళ్ళు, నీ ఘనతను కోరుకునేవాళ్ళు, నీ మేలును కోరుకునేటువంటి వాళ్ళు నీతో లేనప్పుడు ఆ బ్రతుకు కంటే పడిపోయినటువంటి పిండం గతే మేలు. మన మధ్య ఒకటి చూశా నేను. పిల్లల్ని బాగా చదివిచ్చింది. మంచి పెళ్ళిళ్ళు చేసింది. అందరూ వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాల్లో ఉంటున్నారు. ఏమాత్రం మంచి బిల్డింగ్‌లో, ఏసీ రూమ్‌లో హాయిగా బ్రతుకుతాననుకుంది. తీరా ఆమె సడెన్‌గా ఓ రోజు చనిపోయింది. చనిపోయిన తర్వాత 3 నెలలకు తెలిసింది ఆమె చచ్చిపోయిన విషయం. 3 నెలలకి. మీరు చూసారో లేదో? ఆ ఫోటో చూస్తే మంచం మీంచి కిందకి మోకాళ్ళు పెట్టి, మంచం మీద అలా తలపెట్టి చచ్చిపోయింది. 3 నెలల తర్వాత చూస్తే ఎలా ఉందంటే, తలకాయ సగం కుళ్ళిపోయింది మంచం మీద. కింద మొత్తం అంతా ఒళ్ళు ఎండిపోయింది. బట్టలు మాత్రమే ఉన్నాయి ఆ ఫోటో చూస్తే. 3 నెలల వరకు ఆమెనెవరు చూడలేదు. వాసనొత్తన్నా కూడా చుట్టుపక్కలోళ్ళు ఏమనుకుంటారు, ఏ పిల్లో ఏదో చచ్చిపోయిందంటే ఎవరు చూడలేదని. అంటే ఉంటానక మంచి ఐశ్వర్యం ఉంది. కుటుంబాలు, పిల్లలు స్థిరపడిపోయారు. కానీ బ్రతికింది నిజమే. పెద్ద వయసే. కానీ ఆ బ్రతికెందుకంటే 3 నెలల వరకు చచ్చిపోయిన విషయం తెలీదంటే, 3 నెలల దాకా ఎవరు ఏం చేయలేదని. ఫోన్ కూడా చేయలేదు. ఎందుకో తెలుసా? మా అమ్మకి అవసరం ఏముంది? డబ్బులున్నాయి. కావాల్సింది తెచ్చుకుంటది. కావాల్సింది తింటది. కాబట్టి మా అవసరం ఆమెకు లేదని వాళ్ళనుకున్నారు. అలా చచ్చిపోవటం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితండి. అలా ఎంత కాలం బతికి అలా చచ్చిపోతే ఆ బ్రతుకు విలువుంటది. ఇప్పుడు దేవుడేమని చెప్తున్నాడు అంటే, దీర్ఘాయువు మాత్రమే కోరుకుంటే ఇలాగే ఉంటది జీవితం. ఘనత మాత్రమే కోరుకుంటే అలాగుంటది జీవితం. ఐశ్వర్యం మాత్రమే కోరుకుంటే గెహాజీలాగుంటది జీవితం. కనుక వీటి యందు ఇంపార్టెంట్ ఏది అని అనగానే మనం ఏం చెప్పగలగాలంటే, జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అయింది. ఇది ముఖ్యం ముందు. దీని గురించి దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. 1:11. అందుకు దేవుడు సొలొమోనుకి ఇలాగ సెలవిచ్చాను. నీవు ఈ ప్రకారం యోచించి ఐశ్వర్యమైనను, ఆ ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమనైనను, దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానం ఇమ్మని నువ్వు అడిగితివి. ఆ వాక్యం చదువుకున్నట్లయితే ఇక్కడ సొలొమోను ముందు కూడా ఉన్నాయి ఈ 4. డైరెక్ట్ గా దేవుడే చెప్పాడు నీకేం కావాలో కోరుకోమని. కానీ సొలొమోను ఏం కోరుకున్నాడంట? ఇక్కడ చెప్పాడండి. ఇక్కడ ఐశ్వర్యం కోరుకోలేదు, ఘనతను కోరుకోలేదు, దీర్ఘాయువును కోరుకోలేదు. నాకు జ్ఞానమునిమ్మని సొలొమోను గారు కోరుకున్నారు. అది ఇంపార్టెంట్. జ్ఞానాన్ని బట్టే తెలివిని మనం కలిగి ఉంటాము గనక, జ్ఞానం అనేది నాకు ప్రాముఖ్యమైనది గనక, ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని అడిగాడు. ఇప్పుడు ఇన్నటువంటి వాటిల్లో ఈ మూడింటిని కంటే కూడా ఇది ముఖ్యమైంది. దీన్ని ఎవరిస్తారు? జ్ఞానం అనేది స్కూల్లో దొరకదండి. నువ్వు ఎంత మంచి స్కూల్లో జాయిన్ చేసినా వాడికి జ్ఞానం లేకపోతే వాడికి చదువు రాదు. ఎంత మంచి టీచర్స్ పెట్టుకున్నా వాడికి జ్ఞానం లేకపోతే వాడికి చదువు రాదు. కనుక నీ జీవితంలో ఇంపార్టెంట్ ఏంటంటే జ్ఞానం. దాన్నిచ్చేది ఎవరు? దేవుడు మాత్రమే. కాబట్టి ఒకటే సామెతల గ్రంథం మనం చదువుకున్నట్లయితే 16:16 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం. అక్కడ చెప్తాడు, సొలొమోను గారు దేవుడు తన జ్ఞానం ఇచ్చిన తర్వాత అపరంజి సంపాదించుకున్నట కంటే జ్ఞానము సంపాదించడం ఎంతో గొప్పది. వెండి సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట
ఎంతో మేలు అంటాడు ఇక్కడ. ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన కోరుకున్నాడు. అలాగే దేవుడిచ్చినటువంటి జ్ఞానము చేత అందరికీ కూడా సామెతల గ్రంథాన్ని రాస్తూ ఏం చెప్తున్నాడు అంటే, జ్ఞానం దేనికంటే గొప్పది? అక్కడ 2 విషయాలు చెప్పాడు. అపరంజి అంటే ఏంటి? బంగారం. బంగారం కంటే గొప్పది జ్ఞానం. వెండి కంటే మేలుకరమైనది జ్ఞానం. దీన్ని పూర్తిగా నమ్ముతామా? అంగీకరిస్తామా? అంగీకరిస్తామా? ఇంట్లో కాసు బంగారం పోయింది, బైబిల్ పోయింది. రెండిట్లో బైబిల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఎదుగుతాం మనం. అంటే దేవుడు నీకు చేయాలనుకున్నటువంటి మేలు నీకు దొరకాలంటే నీలో ఈ ఆసక్తి కనపడాలి. ఏ ఆసక్తి? కనపడాలి. దేవుని వాక్యము కొరకైనటువంటి జ్ఞానము కొరకైన ఆసక్తి ప్రధానంగా మనకు కనపడాలి. ఈ ఆసక్తి కనపడినప్పుడే చెప్పాలంటే వీటిని మనం తిరిగి పొందగలుగుతాం. అంటే వాక్య భాగములో ఈ పాఠం యొక్క సారాంశం అనేది మీకు చెప్పాలి అంటే, ఇక్కడ 4 విషయాలు నేర్చుకున్నాం కదా. ఈ 4ంట్లో దీన్ని కోరుకుంటేనే ఆ 3 వస్తాయి. ఏ 3? ఐశ్వర్యమైన, ఘనత అయినా, దీర్ఘాయువైనా, దీన్ని కోరుకుంటే ఆ 3 వస్తాయి. ఈ 3ంట్లో దేన్ని కోరుకున్నా ఇది రాదు. అవేవి మనకు మేలుకరంగా ఉండవు. కీడుని మనం కొని తెచ్చుకునేటువంటి ప్రమాదం అనేది ఉంటది. దీన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఈ శరీర సంబంధమైన వాటిలో చివరిది సామెతల గ్రంథం చదువుకుందాము. 15వ అధ్యాయం 33వ వచనం దాకా చదివాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానాభ్యాసమునకు సాధనమని చెప్పాడు. ఇక్కడ ఏం కలిగి ఉంటాం? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అదే జ్ఞానాభ్యాసమునకు సాధనం. నువ్వు జ్ఞానాన్ని కోరుకుంటున్నావంటే నిజంగా ఆయన అంటే ఏముండాలి? 1 భయం, 2 భక్తి. దేవుడంటే భయము, భక్తి కలిగి ఉండటమే జ్ఞానాభ్యాసానికి మూలమయ్యింది. ఎప్పటికప్పుడు ఆ దేవుని యందు మనకు భయం కనపడతా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే దేవుని పట్ల నిర్లక్ష్యం మనకు కనపడుతుందో, మేలును తీసేసి కీడును మన మీదకు దేవుడు రప్పించేటువంటి ప్రమాదం ఉంటది. ఇప్పుడు మన పిల్లలైనా మనం అంత ఉన్నతంగా ఎందుకు ప్రేమిస్తాం? ఉదాహరణకి ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళు అంత ఉన్నతంగా ప్రేమించడంలో గల కారణం ఏంటి? రాత్రి ఎగ్జాక్ట్ గా 6:30కి ప్రార్థన స్టార్ట్ చేయాలి. మా వాళ్ళు 6:20కి కాళ్ళకి వెళ్ళి స్నానం చేసి వచ్చారు పిల్లలు. నేను చెప్పా 5 నిమిషాల్లో ఇక్కడ కూర్చోవాలి. గబగబా డ్రెస్ వేసుకుని చాలా జల్ల కూడా వేసుకోలేదండి, వచ్చి కూర్చున్నారు. అంటే మన మాట అంటే భయం, గౌరవం ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం ఎలా ఆలోచన చేస్తాం? ఎలా అనుకుంటాం? ఇప్పుడు పిల్లలు ఎందుకంటే తెలుసు, నేను వాళ్ళకి నేనంటే గౌరవం, నేనంటే భయం ఇదే లేదు. రాత్రికి ఎగ్జాంపుల్ చెప్పాను. విజయవాడలో జోజి వాళ్ళు ఫోన్ చేసి, అవి నువ్వు మా ఇంటికి రావాలన్నారు అనుకో. మా డాడీ అడిగి మా డాడీని చెప్పితే మేము వస్తాం అని అంటే అది నా మీద గౌరవం, నేనంటే భయం. అలా అడిగితే వాళ్ళ క్షేమాన్ని కోరుకుని అవకాశం బట్టి పంపిస్తాను. వాళ్ళు ఫోన్ చేసి రమ్మను కానీ సరే వచ్చేస్తాను, మా డాడీది చెప్పాల్సిన పని లేదు, మా అమ్మతో చెప్పాల్సిన పని లేదు, నా జీవితం నా ఇష్టం అని వెళ్ళిపోయింది అనుకో, నెక్స్ట్ ఎప్పటికైనా నా మనసులో ఆ స్థానం సంపాదించుకుంటుందా? ఉంటుందా? మన పిల్లలకు ఆ స్థానం ఇవ్వం కదా మనం. ఇంకా మన మాట విన్నప్పుడు వాళ్ళకి ఎందుకు అనుకుంటాం కదా. మరి దేవుడు అలా అనుకోడా? దేవుడు తండ్రే కదా, మీరు ఆయనకి పిల్లలే కదా. మరి ఆయన విషయం అందు ఏదైనా మనం జరిగించేటప్పుడు దేవుడు అంటే భయం కనపడుతుందా మనకి? దేవునికి మన మీద దేవుడు అంటే భక్తి కనపడుతుందా? భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని వ్యతిరేకించి ఏం చేయలేను, ఆయన సన్నిధి నేను ఏం చేయలేను అనే ఆలోచన ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు ఆయన ఈ 3ంటిని కలగజేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగించడమే జ్ఞానాభ్యాసానికి సాధనం. అసలు జ్ఞానం అనేది ఎప్పుడు పొందటానికి ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది, దేవుడిని భయభక్తులు కలిగి ఉండటమే. ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి జ్ఞానాభ్యాసన సాధన చేస్తావో దానిని బట్టి ఏముంటదండి? ఘనత కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది,
దీర్ఘాయువు కలుగుతుంది. దాంతోపాటు దేవుడిచ్చేటువంటి మేలులన్నీ మనం పొందగలుగుతామనే విషయాన్ని అక్కడ లేఖనాల్లో తెలియపరచబడుతుంది. కనుక ఆన్సర్ చెప్పటం మాత్రమే కాకుండా మన జీవితాల యందు దేవుడిచ్చేటువంటి జ్ఞానము కొరకు ఇది ఆయన మాత్రమే ఇవ్వగలరు కనుక ఆ జ్ఞానానికి ఇంపార్టెంట్ ఇవ్వండి ముందు. అది ఎప్పుడైతే దానికి మనం ఇస్తామో మనం కోరుకునే వాటిని దేవుని వల్ల పొందుకుంటాం. ఈ శరీర సంబంధమైనవైతే. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాటి గురించి మాట్లాడినట్లయితే ఈ ఆత్మ సంబంధమైన వాటిల్లో కూడా 4 ఉన్నాయి. మనుషులు ఇంపార్టెంట్ ఇచ్చేవి. ఆత్మ సంబంధమైన వాటిలో కూడా మనుషులు ఇంపార్టెంట్ అనుకునేటువంటివి 4 ఏంటంటే, ఒకటి మందిరం ఇంపార్టెంట్ అనుకుంటున్నారు కొంతమంది. జనసంఖ్య ఇంపార్టెంట్ అనుకుంటారు కొంతమంది. లోక మర్యాద ఇంపార్టెంట్ అనుకుంటారు కొంతమంది. వాక్యం ఇంపార్టెంట్ అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఆన్సర్ మనకు బాగా తెలుసు. ఈ 4గింట్లో ఏది ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్? వాక్యమే ఇంపార్టెంట్ అనేది ఇదేంటి? ప్రతి క్రైస్తవుడు చెప్పేది అదే. క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వాక్యం అంటాడు. అన్నిటికంటే వెనకాల ప్రాధాన్యత ఇచ్చేది ఏంటంటే మళ్ళీ వాక్యమే అంటాడు. ముఖ్యం అదే. ముఖ్యము కానిది కూడా అదే అని ఆచరిస్తా ఉంటారు చాలా మంది. కానీ వీటిలో కూడా ప్రధానమైన విషయాలు ఉన్నాయి. వాక్యమే ముఖ్యమనే ఆలోచన ఉంటది గాని ప్రవర్తన కాడకు వచ్చేటప్పటికి ఈ మూడింటికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చాలా మంది. మందిరం ముఖ్యం అంటే దాని అర్థం ఏంటంటే చర్చ్ బిల్డింగ్లు చాలా మందికి ఈ రోజుల్లో ముఖ్యం. చర్చ్ బిల్డింగే ముఖ్యం అనుకుంటారు. కొంతమంది చెప్తా ఉంటారు, మనకు కూడా చెప్తా ఉంటారు తెలుసా? అసలా మా మందిరం ఉంటది ఎంత బాగుంటుందో తెలుసా? మా మందిరం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? అని ఈ క్రిస్మస్ రోజు, జనవరి 1 రోజు మందిరాలు డెకరేషన్ చేసి, లైటింగ్‌లు పెట్టి, వీడియోలు తీసి అందరికి పంపిస్తా ఉంటారు. అంటే ఏం చెప్పుకుంటారు వాళ్ళు? మా మందిరం చాలా గొప్పది. మా మందిరం చాలా బావుంటది. మా మందిరం చాలా అందంగా ఉంటది అని మందిరాల ఫోటోలు తీసి పెడతా ఉంటారు. అలాంటప్పుడు అనిపిస్తా ఉంటది నాకు. బిల్డింగ్ చాలా బావుందని చెప్పి వాటి ఫోటోలు పెట్టడం కంటే, అసలు పెట్టాల్సిన విషయం ఏంటి? అసలు పెట్టాల్సిన విషయం ఏంటంటే, మందిరాల ఫోటోలు తీసి పెట్టడం కాదు. మేము కలిగి ఉన్నటువంటి సంఘం బైబిల్‌లో ఉందని ఆ వాక్యాలు పెట్టాలసల. ఏం పెట్టాలి? మందిరాలు డెకరేషన్ చేసి పెట్టేవాళ్ళందరిని అడగండి. మందిరం చాలా బావుంది గానీ, మీరు కలిగి ఉన్న సంఘం బైబిల్‌లో ఉందా? దానికి సంబంధించి రిఫరెన్స్‌లు పెడతం మంచిది కదా! వాక్యములు లేనటువంటి విధానములో, సహవాసములో ఉంటూ మందిరాలు ఎంత డెకరేషన్ చేసినా ప్రయోజనం ఏమైనా ఉంటదా? దానివల్ల విలువ ఏమైనా ఉంటదా? మందిరాల విషయంలోనే ఇంపార్టెంట్ ఇస్తే, ప్రపంచంలో అత్యంత ఉన్నతమైనటువంటి మందిరం పాత నిబంధన భాగంలో ఒక ఆయన కట్టాడు. ఎవరు? సొలొమోను గారు. ఆయన కట్టినటువంటి ఉన్నతమైన మందిరం ఆ తర్వాత కూడా ఎవరు కట్టలేదు. అంత ఉన్నతమైన మందిరాన్ని కడితే దాన్ని దేవుడు ఇంపార్టెంట్‌గా తీసుకున్నాడా? ఏమన్నాడు ఆయన? అపోస్తలుల కార్యం చూడండి 7వ అధ్యాయంలో 47, 40 వచనాలు చదివినట్లయితే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 47, 50 వచనాలు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించి ఆయనను చూడండి ఇక్కడ మందిరము కట్టించెను. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టితురో, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అనే మాట రాయబడింది. అంటే ఇక్కడ కట్టబడినటువంటి మందిరాలు ఇంపార్టెంట్ కాదు. సొలొమోను లాంటి వాడే గొప్ప మందిరాన్ని బంగారంతో, వెండితో, వెలగల రాళ్లతో, ముత్యాలతో కడితే దేవుడన్నాడు, ఈ మనుషులు చేసినటువంటి హస్తకృతమైన ఆలయములో నేను నివసింపనని చెప్పాడు. కనుక ఎవరైనా మా మందిరం చాలా బావుంటది రమ్మంటే మనం ఏమనాలి తెలుసా? మందిరం బావుంటదని కాదమ్మా. మీరు ఉండే సంఘం దేవుడు చెప్పినటువంటి సంఘమేనా? సంఘం బావుండాలి తప్ప మందిరం కాదు కదా! మందిరం ప్రాధాన్యమైనది కాదు కదా! ఇప్పటికి చాలా మంది కొన్ని కట్టబడిన కట్టడల గురించి చెప్పుకుంటూ చాలా గొప్ప చెప్పుకుంటా ఉంటారు. ఎక్కడ? రాజమండ్రి సైడ్ అయితే నిర్మలగిరి ఎళ్ళాలి అసలు ఎలా ఉంటదో తెలుసా? ఎంత అందంగా ఉంటదో లోపలికెళ్తే అద్భుతంగా ఉంటదంటాడండి. అందులో దేవుడు ఉంటాడా?
మన వాళ్ళు ఏమంటారంటే వేళంగిని గుడికి వెళ్ళాలి అసలు. అసలు అక్కడ చూస్తే ఎంత పెద్ద మందిరం మీద అక్కడికి వెళ్తే చాలు, జీవితంలో ఒకసారి బతుకునికి అక్కడికి వెళ్తే బాగుంటది అంటాడండి. ఇవన్నీ ఏమి లేని కనీసం గుణదల గుడి కూడా చూడడు బతుకు ఎందుకంటారు చాలా మంది. ఇవేవి లేఖనానుసారముగా మేలు కలగ చేసేవి కాదు. వాటిని చూస్తున్నావంటే, మందిరాలకు ఇంపార్టెంట్ ఇస్తున్నావంటే, ఆత్మ సంబంధంగా నీ జీవితంలో కీడు తెచ్చుకుంటున్నావు. మందిరాలు మాత్రమే ప్రధానమైనవి కాదు. వాటి ఆర్భాటాల కొరకు, వాటి హంగుల కొరకు ఆలోచించే వాళ్ళమైనట్లయితే, క్రీస్తునందునటువంటి కృపను మనం కోల్పోతాం. నిజంగా చెప్పాలంటే, లేఖన ప్రకారంగా చెప్పాలంటే అసలు నిజమైన మందిరం ఏది? ఏది మందిరం? వ్యక్తిగతంగా హృదయము దేవుని ఆలయం అయితే, చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏది మందిరం అసలా? తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. అంటే మందిరం అంటే ఏంటి ఇక్కడ? సంఘం. సంఘం అంటే ఎవరు? సభ్యులు. కాబట్టి బిల్డింగ్ అందంగా ఉంటే దానికి ఇంపార్టెంట్ ఇస్తే నీకు మేలు కలగదు. సంఘ సభ్యులను చూడాలి. ఆ సంఘాన్ని నువ్వు చూడాలి. సంఘమే దేవుని యొక్క మందిరము. ఆ సంఘము యొక్క ప్రత్యేకత చూడాలి నువ్వు. ఆ సంఘానికి సంబంధించినటువంటి లేఖనాల ఆధారాలు పరిశీలన చేయాలి. బంగారంతో సీలింగ్ చేశారు, పాలిష్ రాళ్లతో గోడ కట్టారు, దిండుతో మెట్లు కట్టారు. వీటి వల్ల ప్రయోజనం లేదండి. లేఖనాల ప్రకారంగా సంఘం ఉంది. ఆ సంఘము లేఖనాల్లో ఉన్నటువంటి ఆధారాలు కలిగి ఉందనేటువంటిదే నిజమైనటువంటి మేలు కలగ చేసేది. ఎప్పుడూ కూడా మందిరానికి ప్రాముఖ్యత అనే దాన్ని ఇచ్చే విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అది మనకు మేలును తీసేసి కీడును కలగ చేస్తుంది. ఇక రెండవది చెప్పాను కదా, షార్ట్ గా మనం చెప్పుకున్నట్లయితే, ఇంక రెండోది ఏంటి? జనాల గురించి. అసలు నువ్వు ఒక సంఘంలో సభ్యుడిగా చేయబడిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి మనుషుల ఆలోచన నీకు ఉండకూడదు. ఇంకా జనసంఖ్య అనేది ప్రాముఖ్యమైంది కాదు. ఈ జనసంఖ్య లేక జనమును గురించినటువంటి ఆలోచన అనేది ఈ రోజుల్లో ఎలా ఉంటదంటే, సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి మనం? మనం అనే పదం వాడాలా? మనవాళ్ళు అనే పదం వాడాలా? మనం అనే పదానికి, మనవాళ్ళు అనే పదానికి తేడా ఏంటి? రెండు ఒకటా వేరా? మనం అంటే అందరూ. ఇక్కడ ఇంకా వర్గ భేదం, భాషా భేదం, వంశాల భేదం ఉండదండి. సంఘం అంటే మనం. మనవాళ్ళు అంటే అందులో ఇది వచ్చేది. ఇంకా వర్గాలు, వంశాలు, భాషలు వచ్చేస్తాయి. ఇంకా మనవాళ్ళు అంటున్నావంటే నువ్వు సంఘములో ఇంకా దేవుని ప్రేమను పొందుకునేటువంటి వాడవే కదా. దేవుని ఆశీర్వాదం పొందుకునే అవకాశం అలా ఉండదు కదా. అలా అనుకోవటము కూడా ఒక నాశనం వస్తుంది తెలుసా? ఏమనుకోవటం? మనం అని కాకుండా మనవాళ్ళు అనుకోవటం. మనోళ్ళందరూ ఇక్కడ కూర్చుందాం, మనోళ్ళందరూ కలిసి వెళ్దాం, మనోళ్ళందరూ మాట్లాడుకుందాం అనుకోవటం తప్పండి. మనమందరము. సంఘం అనేది ఒకే కుటుంబం. ఆ కుటుంబానికి క్రీస్తే శిరస్సై ఉన్నాడు. ఒకే కుటుంబం అనే భావన మనకు రావాలి. బైబిల్‌లో ఇలాగ ఒక ఆయన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో పాటు నడుచుకుంటూ వెళతా కొంతకాలం బానే నడిచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక్కటే, మనం కూడా అందులో ఉన్నాం. మనం 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 అని బతికాడు కొంతకాలం. మరి ఎందుకో మధ్యలో ఒక జబ్బు వచ్చింది. ఏం జబ్బు తెలుసా? మనవాళ్ళనే జబ్బొచ్చింది ఆయనకి. అప్పటిదాకా బానే ఉన్నాడు గానీ సడెన్‌గా మనవాళ్ళనే జబ్బొచ్చింది. ఆయన ఎవరో చెప్పగలరా? చాలా చెప్పారు మీరు. కోరాహు అని ఒక ఆయనకొచ్చింది ఆ జబ్బు. కోరాహు అని ఆయనకి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 1-3 వచనాలు చదివితే అక్కడొచ్చింది ఆయనకి. చదవద్దులే, మీరు చెప్పారు గనుక. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1-3 వచనాలు అక్కడొచ్చిందండి. అక్కడ ఏం చేశాడంటే, కోరాహు అనేటువంటి ఆయన అందరితో పాటు మనం వెళ్ళటం కాదు. మన వాళ్ళు ఎవరసల? మన వాళ్ళు మనం ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళతో మనం ఉండటం ఏంటని చెప్పి ఆలోచన చేసి మనవాళ్ళు అనే పదం వాడాడు. ఎప్పుడైతే ఈ పదం వాడాడో, మన వాళ్ళు అనగానే ఆయన వాళ్ళందరూ ఆయన పక్కొచ్చారు పాపం. మనోడు కదా మరి.
ఇంచుమించు ఎంతమంది అంటే 250 మంది ఆయన పక్షంగా వచ్చారు. అప్పుడు మన వాళ్ళు అనే పదాన్ని పెట్టుకుని 250 మందితో కోరాహు సపరేట్ గా గ్రూప్ తయారు చేద్దాం అనుకున్నాడు. గ్రూప్ తయారు చేయలేదు. గ్రూపును ఏర్పాటు చేయలేదు. ఎర్ర సముద్రం దాటిన కోరాహు, పర్వతాలు అరణ్యాలు దాటిన కోరాహు, మన వాళ్ళు అనే ఒక్క పదాన్ని బట్టి ఆ రోజుకి ఆ రోజే దేవుని మందిరం ముందు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు తెలుసు కదా? 33లో ఉంటది. భూమి తన నోరు తెరచి అతన్ని అతని కుటుంబాన్ని మింగేసింది. అసలు మిగతా వాళ్ళందరికీ భయం వేసిందండి. మన వాళ్ళని పదం కాదు, మనమనే పదం ఉండాలి అని భయం వేసింది వాళ్ళకి. సరే, మన వాళ్ళని అన్నప్పుడు అతనికి వంత పాండవులు కూడా ఏమైపోయారు ఆ రోజు? 250 మంది కూడా చంపబడినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. కనుక రెండవది ఏంటంటే, జనం అనే దగ్గరకు వచ్చేటప్పటికి మనం అనే పదం ఆడాల తప్ప సంఖ్యను అధికంగా చూడకూడదు. సభ్యుల మందు వ్యత్యాసాలు చూసి ఆలోచన చేయకూడదు. ఈ రెండిటి వలన మేలును మనం పొందలేం. యేసుక్రీస్తు అన్నాడు కదా, నాశనానికి పోయే ద్వారం ఎలా ఉంటది? విశాలముగా ఉంటది. ఆ దారిలో ప్రవేశించే వాళ్ళు అనేక మంది. నీ మందిరానికి ఎంతమంది వస్తారు? 50 మంది వస్తారేమో. అక్కడికి వెళ్ళ చూడండి 1500 మంది అంటారంటాడు ఒక ఆయన. అక్కడికి వెళ్తేనే ఉత్సాహం వస్తుందంట, అక్కడికి వెళ్తేనే ఆనందం వస్తుందట, అక్కడికి వెళ్తేనే సంతోషం వస్తుందంట. 1500 మంది కలిపి డప్పులతో తప్పట్లు కొడుతుంటే ఎంత హాయిగా ఉంటుందో అనంట. నిజమే. ఈ మార్గం ఉన్నటువంటి వాళ్ళకి సత్యం తెలుసుకోవడం సత్యం కాదని తెలిసిన ఆర్భాట్లోకి వెళ్ళిపోతా, ఒకళ్ళు ఎవడైనా వచ్చి సత్యంలో ఉన్నావు కదా ఎందుకు వచ్చావు అనరండి. బతుకుండగా ఎవడు అనడు. చచ్చిపోయి కొత్తది ఆ బుద్ధి. చచ్చిపోయాక ధనవంతుడు అందరు నా దగ్గరికి వచ్చేయాలన్నాడా? అప్పుడు ఏమంటో తెలుసా? నేను నరకంలో యాతన పడుతున్నాను, నా సహోదరుని దగ్గరికి రాకూడదనేటువంటి ఆలోచన అక్కడ చేసినట్లుగా మనం చేస్తున్నాం. కనుక నువ్వు నిజంగా ఆత్మ సంబంధమైన వాటికి ఇంపార్టెంట్ ఇస్తే జనం అనేటువంటి వారిని నువ్వు చూడవు. నా వాళ్ళు అనేటువంటి ఆలోచన నీకు రాదు. ఆ రెండు ఆలోచనలు లేనప్పుడు నీ వాళ్ళు అనుకునే వాళ్ళు కొన్నిసార్లు దూరం అయిపోతా ఉంటారు తెలుసా? జనాన్ని చూసుకోవు, వాడికి జనమే కావాలి. అలాంటప్పుడు వాళ్ళు నిన్ను ప్రేమిస్తారా? ప్రేమించరు. మన వాళ్ళు అనుకోవు, మనం అనుకుంటావు, వాళ్ళు సరళంగా వాళ్ళు ఏం చేస్తారు? మన వాళ్ళు అనుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు మనతో ఉంటారా? నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా సువార్త పరిచర్య చేసేటప్పుడు ఆయన ఎవరితో ఉండేవాడు? పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి ఉండేవాడు. ఆయన ఎప్పుడూ కూడా జనం అనే పదం వాడలేదు, మన వాళ్ళు అనే పదాన్ని వాడలేదు. అలా ఉంటుంటే ఆయనోళ్ళకి ఎలా ఉందో తెలుసా? ఎవరికి? యేసుక్రీస్తు వారికి ఎలా ఉందో తెలుసా? ఆయన ఎప్పుడు మనం అని తిరుగుతున్నాడు, అందరూ మనవాళ్ళు అంటున్నాడు, అందరితో కలిసి ఉంటున్నాడు. ఆ విషయం ఆయన వాళ్ళు ఎలా ఉందంటే చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలం విడిచి యోదయాకు వెళ్ళుము. ఫస్ట్ ఇతని ఆలోచన ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు కార్యాలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు చేసే కార్యాల యందు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నువ్వు ఎంతలాగా దేవుని కార్యాలు చేసి విశ్వాసంగా ఉండి భక్తిగా ఉండి ప్రార్థనలకు వెళ్ళాలనుకుంటే ఈ తక్కువ మంది ఉండే దగ్గరికి వెళ్తావు ఎందుకు అసలా? నువ్వు నిజంగా చేయాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి నువ్వు? అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కువ జనం ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఆదరిస్తారు కాబట్టి నువ్వు చేయాలనుకుంటే జనం ఉండే దగ్గర చేయి. కానీ జనం ఏళ్ళ మధ్య మీకెందుకు? ఏళ్ళెంత? వీళ్ళ సంఖ్య ఎంత? వీళ్ళ సహవాసం ఎంత అని మాట్లాడారు. ఒకటి. రెండవది చూడండి, యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో తర్వాత వచనం చదవండి. బహిరంగముగా అంగీకరింపబడ, చూడండి, బహిరంగంగా అంగీకరింపబడువాడు ఎవడైనా సరే తన ఈ కార్యములు రహస్యముగా జరిగించడు. నీవు ఈ కార్యాలు చేయుచున్నది నీవే లోకమునకు బయలుపరుచుకునమని చెప్పిరి. 5వ వచనంలో ఆయన సహోదరులైనను ఏం చేయలేదు, ఆయన వాళ్ళే ఆయనోడు అనుకోలేదంట.
మా వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, మా వాళ్ళే నాకు తోడుగా లేనప్పుడు, మా వాళ్ళే నాకు సహకరించినప్పుడు వీళ్ళందరూ నాకెందుకు అనుకున్నాడు యేసుక్రీస్తు వారు? అనుకున్నాడా? మన వాళ్ళు అనుకుంటే నేను దేవుని వాడిని కాకపోతానని చెప్పి, తన వాళ్ళే తనను దూరం చేసిన మనము అనే సంఖ్యను, మనమనే మాటను పట్టుకొని అపోస్తలుడైన పౌలు గారు, యేసుక్రీస్తు వారు చేసిన ఆలోచనను బట్టి ఆయన అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలిగాడు. కాబట్టి ఆత్మ సంబంధముగా మనం ఎప్పుడూ కూడా జనం అనే దానికి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. మందిరం అనే దానికి ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. మూడోది ఏంటో తెలుసా? లోక మర్యాద. ఇది చాలా మంది ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు అయిపోతారు. లోక మర్యాద చొప్పున నడుచుకోవటం. దీని ఒక్క వచనమే చదువుకుందాం మనం. యాకోబు పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు గారి ద్వారా దేవుడు చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో ఏమైనకూడదంట? మోమాటము గలవారై ఉండకుడి. ఇది ప్రధానం చెప్పాడు. ఏముండకూడదు? నువ్వు నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగిన వాడివే అయితే, యేసుక్రీస్తును అంగీకరించిన వాడివే అయితే, క్రైస్తవుడివే అయితే, ఈ విశ్వాస విషయంలో, సంఘ విషయంలో, సహవాస విషయంలో, ప్రార్థనా విషయంలో, పరిచర్య విషయంలో ఏముండకూడదు? మొహమాటము గలవారై ఉండకుడి. మొహమాటం అనేది మనలో ఎప్పుడు కూడా ఉండకూడదండి. లేఖనం అంటే లేఖనమే, సహవాసం అంటే సహవాసమే, సంఘం అంటే సంఘమే. దీని దగ్గర మొహమాటాలకు పోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. విశ్వాసం కనుకొచ్చిన తర్వాత నా ఫ్రెండ్ ఉండదు, మా పాస్టర్ గారు ఉండదు, మా అన్నయ్య ఉండదు, మా తమ్ముడు ఉండదు. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్తాను అనుకుంటే అది మొహమాటం. మా అన్నయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి నేను అలాగే ఉంటాను అనుకోవటం మొహమాటం. విశ్వాస విషయాలు ఏముండకూడదు? ఏ మాత్రం మొహమాటం గలవారై ఉండకండి. మనోళ్ళందరూ ఉంటే చోట మనం ఉంటాం కాదు, మొహమాటం కాదు. లోక మర్యాద ప్రకారంగా మొహమాటానికి పోతే ఏం తెచ్చుకుంటాం మనం? నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. యేసుక్రీస్తు విషయమైనటువంటి వాక్య విషయంలో మొహమాటం ఎంత మాత్రం ఉండకూడదండి. అలా మనం భయపడుతున్నామంటే ఏం తెచ్చుకుంటాం? నాశనాన్ని మనం తెచ్చుకుంటున్నాం అంతే. అక్కడ మన శరీర సంబంధమైన వాటిలో గెహాజీ ఎలా తెచ్చుకున్నాడో, శరీర సంబంధమైనటువంటి వాటిలో ఉన్నటువంటి వారందరూ కూడా వాటిని అపేక్షించి ఎలా తెచ్చుకున్నారు, ఆత్మసాన విషయంలో కొరాహ ఎలా తెచ్చుకున్నాడో, అలాగే మన ఆలోచనలను బట్టి మనమే నాశనాన్ని కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటది కనుక, మూడవది ఆత్మసాన విషయంలో ఎప్పుడూ కూడా నువ్వేం చేయకూడదంటే మొహమాటానికి వెళ్ళకూడదు. మొహమాటం అనేది నీలో ఉండకూడదు. ఖచ్చితంగా హెచ్చరించాల్సిందే. వాక్యం అంటే వాక్యమే, సత్యం అంటే సత్యమే. దాన్ని ఎవరివెంగా నువ్వు దాన్ని హెచ్చరించు. మొహమాటం ఉండకూడదు. ఇంకా చివరిగా చెప్పాలి అంటే ఇంపార్టెంట్ ఏది అని అంటే ఏం చెప్పుకుంటున్నాం మనం? చివరిగా వాక్యం అనేది మనకు ఇంపార్టెంటా కాదంటే తెలుసు. మందిరం కంటే, జనం కంటే, లోక మర్యాద కంటే వాక్యమే ఇంపార్టెంట్ అని. నిజంగా వాక్యమే ఇంపార్టెంట్ అంటే వాక్యం ఇంపార్టెంట్ నా కదా, వాక్యము ఎవరు ఇంపార్టెంట్ చెప్తుందో తెలుసా? చూడండి, దీని కొరకు ఒక రిఫరెన్స్ చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. సంగమను శరీరమునకు ఆయన్నే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం. ఇక్కడ వచ్చింది ఇంపార్టెంట్ అనే పదం. ఏంటది? బైబిల్ ప్రకారంగా ప్రాముఖ్యత. ఇక్కడ డైరెక్ట్ గా వాక్యమే చెబుతుంది. వాక్యం ఇంపార్టెంట్ అనుకుంటే ఆ వాక్యం ఎవరు ఇంపార్టెంట్ అని చెప్తుందంటే క్రీస్తే ఇంపార్టెంట్ చెప్తుంది. ఎందులో? యేసుక్రీస్తు వారు ప్రార్థనలో ఇంపార్టెంటా, పాటలో ఇంపార్టెంటా, వాక్యంలో ఇంపార్టెంటా, దేంట్లో ఇంపార్టెంట్? అక్కడ చెప్తాడు అన్నింటిలోనూ ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆదయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా
సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ కూడా ఆయన ద్వారా మనతో సమాధాన పరుచుకున్న వలనని తండ్రి అభిష్టమాయన మాట రాయబడింది. అంటే ఇప్పుడు మీరు చూడండి, భూలోకం మందైనను పరలోకం మందైనను వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? భూలోక సంబంధమైన విషయాలలో మందిరము కొరకైనను, జనం విషయమైనను, లోక మర్యాద విషయమైనను, ఇక్కడ ఉన్న వీటి విషయమైనను, ఏ విషయమైందైనను లేఖనాల ప్రకారంగా దేవుడు మనకు ఎవరి ద్వారా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు? క్రీస్తు ద్వారా ఇవ్వటానికి. అభిష్టం అంటే ఆయనకి ఇష్టం. క్రీస్తు ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. క్రీస్తు ద్వారా ఇవ్వటానికి ఆయన ఏం చేశాడంట? అన్నిటిలోనూ ఏం చేశాడు? ఆయనకి ప్రాముఖ్యత. ఎవరికి? అన్నిటిలో కూడా క్రీస్తుని ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఇచ్చాడు. అన్నిటిలో ఆయనకి ప్రాముఖ్యతను కలగజేశాడు. ఎంత ప్రాముఖ్యతను కలగజేశాడు అంటే 18 ఉంటది, సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగ నిమిత్తం. అంటే ఇప్పుడు అన్నిటిలోనూ క్రీస్తుకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రధానంగా సంఘములో కూడా ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? క్రీస్తుకే ప్రాముఖ్యత ఇవ్వాలి. అసలు దేవుడు అన్నిటిలోనూ కూడా ఇంపార్టెంట్ ఎవరంటే క్రీస్తే అని చెప్పాడు. అన్నిట్లోనూ ఇంపార్టెంట్ క్రీస్తే. ఆ ఇంపార్టెంట్ లో మరీ ఇంపార్టెంట్ అంటే సంఘానికి క్రీస్తు ఏమై ఉండాలి? శిరస్సు అయి ఉండాలని మళ్ళీ స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ ఇంపార్టెంట్ లో ఇంపార్టెంట్ అంటది. ఏంటది? క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉంటాం. కానీ మన వాళ్ళు ఇంపార్టెంట్ లో ఇంపార్టెంట్ తీసేశారు. ఏం చేశారు? అన్నిట్లోనూ ఇంపార్టెంట్ క్రీస్తే, సంఘములో కూడా ఇంపార్టెంట్ క్రీస్తే. సంఘంలో కూడా క్రీస్తుకి ఇంపార్టెంట్ ఎలా అవుతుందంటే సంఘానికి ఆయన శిరస్సుగా ఉండటం అనేది ఇంపార్టెంట్. సంఘానికి ఆయన శిరస్సుగా ఉండటం అంటే హెడ్గా ఉంటాం. హెడ్గా ఉండటం అంటే సంఘము ఆయన నామాన్ని కలిగి ఉండటం. ఇది వాక్యముకు ఇంపార్టెంట్ ఇస్తే క్రీస్తుకి ఇంపార్టెంట్ ఇవ్వటం. క్రీస్తుకి ఇంపార్టెంట్ ఇస్తే ఆ సంఘానికి క్రీస్తు పేరును కలిగి ఉండటం అనేది ఇంపార్టెంట్ అయి ఉంది. ఇలా ఈ విషయంలో మనం మొహమాటం ఉండకూడదు, లోక మర్యాద చేయకూడదు, జనసంఖ్యను చూడకూడదు, మందిరాలను చూడకూడదు. ప్రతి సంఘమందును కూడా స్థానిక సంఘాల్లో క్రీస్తే శిరస్సు అయి ఉండాలి. క్రీస్తు సంఘములో మనం సభ్యులుగా ఉండాలి. అది క్రీస్తు సంఘము కాకపోతే నువ్వు దాంట్లో కొనసాగుతున్నావంటే దేనికి ఇంపార్టెంట్ ఇవ్వలేదు నువ్వు? వాక్యానికి ఇంపార్టెంట్. వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వలేదంటే నువ్వు ఎందులో ఉండిపోయావు? ఒకటి మొహమాటంలో ఉండిపోయావు, లేదా జనానికి పడిపోయావు, లేదా మందిరానికి పడిపోయావు. ఈ మూడింటికి పడిపోయావంటే నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. ఆ మూడు కాదు, సంఘము క్రీస్తు అనే దానికి ప్రాధాన్యత ఇచ్చి నిలబడినట్లయితే కనుక ఆయన నీకు క్రీస్తు నందు ప్రతి వాటిని సమృద్ధిగా కలగ చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఇది మనకు ఆనందాన్ని కలగజేయాలి. లోకములందరూ మందిరాలు చూసుకుంటున్నారు, లోకములందరూ జనాలు చూసుకుంటున్నారు, లోకములందరూ మొహమాటాలకి పోతున్నారు. నేనైతే క్రీస్తుని కలిగి ఉన్నాను, క్రీస్తు సంఘాన్ని కలిగి ఉన్నాను, క్రీస్తు సంఘ సహవాసాలు కలిగి ఉన్నాను. అదే ఇంపార్టెంట్ అని బైబిల్ చెప్పింది. బైబిల్ ఏది ఇంపార్టెంట్ అందో అది నేను చేస్తున్నాను గనక నాకు అవసరమైనది దేవుడు నాకు ఇస్తాడనే సంతోషం మనం జీవితంలో ఎప్పుడు మనం కలిగినటువంటి వాడమై ఉండాలి. అలా మనం ఉందాం. శరీర సంబంధమైన వాటిలో ఇంపార్టెంట్ ఎప్పుడు దేనికి ఇవ్వాలి మనం? జ్ఞానానికి. ఆత్మ సంబంధమైన వాటిలో ఇంపార్టెంట్ ఎప్పుడు దేనికి ఇవ్వాలి మనం? సంఘానికి, అనగా క్రీస్తుకి, వాక్యానికి ఇచ్చే వారంగా మనం ఉంటే క్రీస్తు నందు ప్రతి మేలు దేవుడు మన జీవితాల్లో కలగ చేస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ఆసక్తి కలిగినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సోదరు నాగేశ్వరానికి అప్పగిస్తున్నాను.